మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి చూద్దాం. మనకి సాక్షి న్యూస్ పేపర్లో అంతా సిద్ధమంటూ దీనికి సంబంధించి మెయిన్ ఎడిషన్లో ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. టెట్ 2024కు తొలి రోజే 10,000 దరఖాస్తులు, సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. సోమవారం డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మార్చ్ 14వ తారీఖున ఫైనల్ రిజల్ట్ ఇచ్చి మార్చ్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పరీక్షలు ఎలా కండక్ట్ చేస్తారనేది వీళ్ళకే చెల్లుతుంది. ఎందుకంటే మార్చ్ 14వ తారీఖున రిజల్ట్ ఇస్తే కొత్తగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా డిఎస్సికి అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. డిఎస్సి షెడ్యూల్లో కొన్ని లోపాలైతే ఉన్నాయి. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కనీసం 45 రోజుల సమయం ఇచ్చి టెట్కి సంబంధించిన పరీక్షలను పూర్తి చేయాలి. ఆటంకులు లేకుండా పరీక్షల నిర్వహణకు ప్రణాళిక. జగన్ ప్రభుత్వంలో 14,219 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని డప్పు కొడుతున్నారు. 1998, 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసిన ప్రభుత్వం అంటూ వదలగొడుతూ ఉన్నారు. వీళ్ళేంటంటే నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చుకుని 15,000 రూపాయలు లేదా 12,000 రూపాయలు వీళ్ళని కూడా రెగ్యులర్ నియామకాల్లో మేమే 14,219 పోస్టుల భర్తీ చేశామని చూపిస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 23,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ హామీ. అది నేరుగా నోటిఫికేషన్ విడుదల చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదించిన ఖాళీలు కేవలం 6,100 పోస్టులు మాత్రం. మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. అంతా కూడా అడ్వర్టైజింగ్ కార్యక్రమమే. మనకి ఇక్కడ అంతా సిద్ధమంటూ టెట్ 2024కు తొలి రోజే 10,000 దరఖాస్తులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ విద్యాశాఖ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. తొలి రోజు గురువారం దాదాపుగా 10,000 దరఖాస్తులు అందాయి. ఈ నెల 27 నుంచి మార్చ్ 9 వరకు జరగనున్న టెట్కు సుమారుగా 5.50 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 185 పరీక్ష సెంటర్లను అయితే కేటాయించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర పక్క రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయనున్నారు. గతంలో టెట్ నిర్వహణలో కొంతమంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది రాష్ట్రం వెలుపల కూడా సెంటర్లు కేటాయించడంతో పరీక్షలు రాయలేకపోయారు. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం 12 రోజుల్లో 2 సెషన్ల కింద మొత్తం రోజుకు 60,000 మంది చొప్పున 7,20,000 మంది పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి జిల్లాలో అభ్యర్థులు వారికి దగ్గరగా ఉన్న సెంటర్లలో కేటాయించుకుని పరీక్ష రాసే అవకాశం లభిస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. గతంలో 500 రూపాయలున్న ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పుడు 750 రూపాయలు చేసి అభ్యర్థుల నుంచి నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. టెట్ నిబంధనలు సడలింపు అంటూ కూడా టెట్ నిబంధనల సడలింపుకు సంబంధించిన వివరాలు కూడా మీకు ఇక్కడ పబ్లిష్ చేశారు. ఏప్రిల్ 14 నాటికి పోస్టింగ్లు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. సోమవారం డిఎస్సి 2024 నోటిఫికేషన్ కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మార్చ్ 15 నుంచి మార్చ్ 30 వరకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని, డిఎస్సికి కూడా 185 సెంటర్లలో 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశామని, ఫలితాలు ఏప్రిల్ 7న ప్రకటించి తర్వాత వారం రోజుల్లో ఏప్రిల్ 14 నాటికి పోస్టింగ్లు ఇచ్చేలా లక్ష్యంతో విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఇక్కడ మార్చ్ 14వ తారీఖున మీరు టెట్కి సంబంధించి రిజల్ట్ ఇస్తే మార్చ్ 15 నుంచి డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా 2024లో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు అనేవి చేసుకోవడానికి ఒక 15 రోజుల సమయం కనీసం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి కానివ్వండి, హాల్ టికెట్ల డౌన్లోడ్కి సంబంధించి కానివ్వండి, తర్వాత మళ్ళీ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి కానివ్వండి కండక్ట్ చేయవలసి ఉంటుంది. కానీ మీరు ఇచ్చిన షెడ్యూల్లో మార్చ్ 14న మీరు టెట్కి సంబంధించి రిజల్ట్ అని ఇచ్చారు. మార్చ్ 15వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించి పరీక్షలు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. సిలబస్ చూసినట్లయితే భారెడు చాలా ఎక్కువ సిలబస్ అనేది మీరు సిలబస్కి సంబంధించి పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. 2019 జూన్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న 1998, 2008 డిఎస్సి అభ్యర్థులు నిర్దిష్ట పే స్కేల్ ఇచ్చి 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వచ్చిన 7,902 పోస్టుల భర్తీని కూడా మీలో కలుపుకుని మొత్తంగా 14,219 పోస్టులు మేమే భర్తీ చేశామని మీరు అడ్వర్టైజింగ్ చేయడం అనేది ఏమాత్రం సరికాదు. ఇది డిఎస్సి అభ్యర్థులు తీవ్రంగా రెచ్చగొట్టే చర్య. మీరు కేవలం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు ఇచ్చిన హామీ 23,000 టీచర్ పోస్టుల భర్తీలో 6,100 టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు.
జియో నెంబర్ 117 తెచ్చి 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో కలిపేసి ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండవలసిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని మీరు థర్డ్ టు 10th క్లాస్ వరకు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని పెంచేసి ఈ రోజున ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఉన్న పలానా భర్తీ చేయవలసిన 16,000 టీచర్ పోస్టులను ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ డిఎస్సి టీచర్లకు ఎంతో ప్రత్యేకమంటూ కూడా దీనికి సంబంధించి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. గతంలో నిర్వహించిన డిఎస్సిలో ఎంపికైన వారికి ఈ డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన వారికి ఎంతో తేడా ఉందని, ఈసారి టీచర్లకు జాతీయ విద్యా విధానం NP 2020 ప్రకారం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. టెట్కి సంబంధించి టెట్ వెబ్సైట్లో గత 2022 హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ లేదు. ఆ 2022 హాల్ టికెట్స్ అనేవి మేము మర్చిపోయాం, మా దగ్గర లేవు, అవి వెబ్సైట్లో అప్డేట్ చేయండి అని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. మీరు టెట్ వెబ్సైట్కి సంబంధించి ఏవైతే ట్రోల్ ఫ్రీ నెంబర్లు మీరు ఇచ్చారో హెల్ప్ లైన్ నెంబర్లు, ఆ హెల్ప్ లైన్ నెంబర్లు కాస్త రెస్పాండ్ అవ్వండి. టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా టెక్నికల్ సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాండిడేట్ ఐడికి సంబంధించి కూడా చాలామంది ఫీజు పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడి మర్చిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీరు మొబైల్ నెంబర్కి మెసేజ్ పంపించవలసిన అవసరం ఉంది. క్యాండిడేట్ ఐడి అనేది క్యాండిడేట్ ఐడి కూడా రికవర్ చేసుకునే ఆప్షన్ కూడా మీరు ఖచ్చితంగా కల్పించాలి. వెబ్సైట్లో కొన్ని అప్డేట్స్ అయితే చేయవలసి ఉంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ విషయాలపై దృష్టి పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹750 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు దండుకునేందుకు ప్రస్తుతం తక్కువ సమయం అంటూ అభ్యర్థుల్ని బెంబేలెత్తిస్తూ కనీసం ప్రిపరేషన్కి 45 రోజులు సమయం లేకుండా చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులకి వినతి పత్రం సమర్పించినట్లయితే దీనికి సంబంధించి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా సిలబస్ PDF అనేది ఒక 90 రోజులు ముందుగానే వీళ్ళు విడుదల చేస్తే 10 రోజుల్లో పరీక్షలు పెట్టినా కానీ ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు సిలబస్కి సంబంధించి కొన్ని అదనపు అంశాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రిపరేషన్కి ఒక 45 రోజుల సమయం అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులే అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్న NCTE స్పష్టత ఇవ్వలేదని అనుమతి. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి కూడా మనకి టెట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి డిఎడ్ ఎస్జిటి వాళ్ళ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బిఎడ్ వాళ్ళు అర్హులని మనకి రాజస్థాన్ హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు కానివ్వండి చెబుతూ ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ₹750 గుంజుకునేందుకు ఇటు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకి పేపర్ 1A కూడా అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీకు డిఎస్సికి అవకాశం లేని ఈ టెట్ మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. ₹750 అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. బండెడ్ సిలబస్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మనకి ప్రస్తుతం మన టెక్స్ట్ బుక్లు 1 to 9th క్లాస్ వరకు ఏవైతే న్యూ పాఠ్య పుస్తకాలు ఉన్నాయో 3rd to 9th క్లాస్ వరకు ఆ న్యూ పాఠ్య పుస్తకాలు 10th పాఠ్య పుస్తకాలు ప్రజెంట్ పుస్తకాలు ఇస్తే సరిపోయేది. మళ్ళీ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఓల్డ్ పాఠ్య పుస్తకాలు కూడా చదవాలంటూ సిలబస్ ఏమో భారీ స్థాయిలో ఇచ్చి కేవలం టెట్కి 20 రోజులు సమయమే ఇచ్చిందని, ఇంత తక్కువ సమయం ఎలా ఇస్తారని, ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యమవుతుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పరీక్షల షెడ్యూల్ ఇలా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మనకి మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఓకే గైస్, ఎవరైతే బిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేపర్ 1A ఎస్జిటి రాసుకునే అవకాశం ఇచ్చారు. మరి టెట్ వరకు ఈ అర్హత అనేది పరిమితం అవుతుందా? ₹750 గుంజుకునేందుకు పరిమితం అవుతుందా? టెట్లో అవకాశం ఇచ్చి డిఎస్సిలో అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం అని చెప్పేసి బిఎడ్ అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అప్లికేషన్ల ఫీజు కోసమే బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి పేపర్ 1A అవకాశం ఇస్తున్నారా అనేది కూడా బిఎడ్ అభ్యర్థులందరి ప్రశ్న. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చలో అసెంబ్లీపై పోలీసుల ఉక్కుపాదం, డిఎస్సి పోస్టులు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. ప్రదర్శిస్తున్న వారిని లాగి పడేసిన పోలీసులు, బలంగా అరెస్టులు, అదేవిధంగా స్టేషన్లకు తరలింపంటూ దీనికి సంబంధించి మనకి మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని ఆందోళన తెలియజేస్తున్న వారిని అరెస్టులు చేస్తున్న పరిస్థితి అంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జాబ్స్ క్యాలెండర్పై చర్చకు తెదేపా పట్టు ఈ న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మోకాళ్లపై నిరసన తెలుపుతున్న డిఎస్సి అభ్యర్థులు, DYFI నాయకులు అంటూ దీనికి సంబంధించి మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. జియో నెంబర్ 117ని రద్దు చేసి 25,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సిని విడుదల చేయాలని, జియో నెంబర్ 117 పేరుతో 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో విలీనం చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:20, 1:30గా ఉండే విద్యార్థి నిష్పత్తిని ఇప్పుడు ఘోరంగా 1:60 వరకు కూడా 9th క్లాస్ 10th క్లాస్కి పొడిగిస్తున్న పరిస్థితి.
థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కూడా 1:53 నిష్పత్తిని అమలు చేసే విధంగా చర్యలు చేపడుతూ టీచర్ పోస్టులని ఘోరంగా తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి విడుదల చేయాలని అభ్యర్థులు నిరసనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి ప్రకటించాలని లేదంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు తదితరులు అయితే పాల్గొన్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. టెట్ అదేవిధంగా డిఎస్సి 2024కి సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రస్తుతం ఉన్న టెట్ డిఎస్సి సిలబస్ ప్రకారం వీళ్ళిచ్చిన సిలబస్ ప్రకారం బిడ్ బ్యాంక్ పుస్తకాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. పేపర్ 1 ఎస్జిటి అదేవిధంగా పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఈ బిడ్ బ్యాంక్ పుస్తకాలను ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల వీడియో మన ఛానల్లో చేశాను, ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ బిట్ల కింద మార్చిన బిడ్ బ్యాంక్ పుస్తకాలు. టెక్స్ట్ బుక్లు చదువుకుంటూ ఈ బిడ్ బ్యాంక్ పుస్తకాలను ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇటు టెట్కి కానీ అటు డిఎస్సికి కానీ రెండింటికి కూడా ఉపయోగపడతాయి. ఈ బుక్స్ అనేవి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. వాల్యూమ్ 1లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. వాల్యూమ్ 2లో వచ్చేసరికి గణిత మెథడాలజీ, పరిసరాల విజ్ఞానం, ఈవీఎస్కి సంబంధించి సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడాలజీ, సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. థర్డ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్ల సిలబస్ని ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్ కింద మార్చిన పుస్తకాలు. ఇక వాల్యూమ్ 3 పుస్తకం వచ్చేసరికి విద్యా దృక్పథాలకు సంబంధించి కానివ్వండి, జీకేకి సంబంధించి కానివ్వండి, మనకి డిఎస్సిలో ఉంటుంది కదా, అవి కూడా కవర్ చేసే విధంగా మొత్తం ఈ 3 పుస్తకాల సెట్ అనేది మీకు ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో ఓన్లీ మన ద్వారా ఆన్లైన్లో కొరియర్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. మొత్తం 2000 పేజీలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ ప్రస్తుతం చదివే పరిస్థితి, సమయం అనేది తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటువంటి పుస్తకాలు మీకు టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళకి క్వాలిఫై కావడానికి కానివ్వండి, టెట్లో స్కోర్ పెంచుకునేందుకు కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 3 పుస్తకాల సెట్ అనేది 1100 రూపాయలు పోస్టల్ ఛార్జీలతో కలుపుకుని బుక్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయవలసిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకునేందుకు 9989199197 ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ నెంబర్కి మీరు 1100 రూపాయల అమౌంట్ అనేది గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మన టీం మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ అయితే తీసుకుంటారు. మీకు ఆర్డర్ చేసుకున్న వారం రోజుల్లో బుక్స్ అనేవి మీ ఇంటికి వచ్చి చేరుతాయి. ప్రస్తుతం ఉన్న డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి మనకి ఏవైతే థర్డ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ సిలబస్ ఉందో 10th సిలబస్లో మార్పులు అనేవి లేవు. సైకాలజీకి సంబంధించి కూడా సిలబస్ అనేది ఐసీటీ కూడా యాడ్ చేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాలు, జీకేకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి దీనిలో యాడ్ చేసి వాల్యూమ్ 3 కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా సెట్ అనేది మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు వారం రోజుల్లో బుక్స్ అనేవి మీ ఇంటికి వచ్చి చేరుతాయి. ఇప్పుడు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా మండే కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవుతూనే ఇటువంటి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ పుస్తకాలను మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒకసారి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. మీకు బుక్స్ ఎలా ఉంటాయనేది మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.